సార్ ప్రతి అంశాన్ని కూడా మీ వీడియోస్ కూడా చాలా ఇష్టం, నాకు చూస్తా. మీ దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నేను. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వాద్రా గారికి అంటగట్టడానికి ఈ ఈ ఈ- ఈ మూసి పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ 51 కిలోమీటర్ అంతా కూడా ఏదైతే సోనియా గాంధీ గారి అల్లుడు వాద్రా గారు, ప్రియాంక గాంధీ గారి మొగుడు మా భర్తకి ఇవన్నీ అంటగట్టాలి, ఇది ఒక పెద్ద బిజినెస్, ఇది పెద్ద మాఫియా నడుస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం? అది మనం ఎట్లా చెప్తామండి? నేను ఏదైనా ఆధారాలతో మాట్లాడే జర్నలిస్ట్ని, సో ఏ ఆధారం లేకుండా మనం చెప్పలేము. కానీ దీన్ని ఒక బిజినెస్ మోడల్లో చేయాలని అనుకుంటోంది అనే దానికి ఆధారం ఏంటంటే, రీసెంట్గా మార్చ్ 13వ తేదీ ఒక హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడికి చాలా మంది బిజినెస్ పీపుల్ని ఇన్వైట్ చేశారు. మా అపార్ట్మెంట్ నుంచి ఎవరికి ఇన్విటేషన్ లేదు, 500 మంది వచ్చారు. ఇక్కడ ఉండే బాధితులకి ఇన్విటేషన్ లేదు, కానీ వాళ్ళని మాత్రం పిలిచారు. కాబట్టి గవర్నమెంట్ దీని చుట్టూ బిజినెస్ చేయాలని అనుకుంటోంది. ఇంకొక ఆధారం ఏంటంటే, దాంట్లోనే నేను రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేముంది అని రేవంత్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాను, తప్పేముందని అన్నారు. సో మీరు ముఖ్యమంత్రిగా ఉండి రియల్ ఎస్టేట్ చేయడం తప్పే. మీరు అట్లాంటప్పుడు మరి ఆయన అంటున్నాడు కదా, నేను రియల్ ఎస్టేట్ తప్పేంటని అడుగుతున్నాడు. అవునవును, అదే అప్పుడు రియల్ ఎస్టేటే చేసుకోవచ్చు కదా, రియల్టరే అవ్వచ్చు కదా. మరి రియల్టర్ ముఖ్యమంత్రి అవ్వడం తప్పు, ఏదో ఒకటే ఉండాలి. మీరు రియల్టరా ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా చేయాలి అనుకొని ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారం ఇస్తే, నేను రియల్టర్ అంటే అప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్, అప్పుడు మిమ్మల్ని ప్రజలు రియల్టర్నే చేస్తారు, చేయడానికి సిద్ధమవుతారు అప్పుడు. సో మరి మొన్న అంటే అసెంబ్లీలో దాదాపు 2.5 గంటల్లో ఆయన కొన్ని వీడియోలు చూపించాడు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ ఏదైతే కేసీఆర్ మాట్లాడిన మాటలు కానీ కేటీఆర్ మాట్లాడినది, ఏదైతే ఎవరైనా అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, బుల్డోజర్లు పెట్టి తొక్కించేస్తాం అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు కూడా మాట్లాడారు అనేది చూపించారు. మరి ఇప్పుడు రేపు నేను కూడా అదే పని చేస్తాను. అదే 2012 తర్వాతనా 2012కు ముందా? 2012లో కదండి ఇక్కడ బఫర్ జోన్స్ ఫిక్స్ చేసింది, 2012లో. అది కూడా రివర్ పక్కన 50 మీటర్లు. ఇది రివరే కాదు. రివరే కానప్పుడు రివర్కి అప్లై చేసే బఫర్ జోన్ నిబంధనల్ని మీరు ఒక రివర్లెట్కి, అపార్ట్మెంట్కి ఎట్లా అప్లై చేస్తారు? అది మేము అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం లేదు. గవర్నమెంట్ చెప్తున్నది ఏకైక వాదన ఏంటంటే, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని. మళ్ళీ చెప్తున్నాము, మూసి రిజర్వేషన్కి, ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు. మా అపార్ట్మెంట్ని వదిలేసేయండి,